ఎక్కడో చిక్కుకున్నావు. ఈ దుర్గుణముల నుండి నేను బయటికి రాలేనంటూ ఉన్నావు. ఈ దురలవాట్ల నుండి ఇక బయటికి రాలేనంటూ ఉన్నావు. ఈ చెడ్డ సహవాసముల నుండి ఇక నేను బయటికి రాలేను అంటూ ఉన్నావు. ఇక ఎవరు నన్ను బాగు చేయలేరని నిరాశ నిస్పృహల్లో ఉండిపోయావు. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాటన్నిటి నుండి నేను నిన్ను విడిపిస్తానంటూ ఉన్నాడు. నమ్ముతావా? విడిపించే దేవునికి నీవు లోబడతావా? నీవు లోబడితే వాటన్నిటి నుండి విడిపించగలడు. ఈ రోజే నీ చేయి పట్టుకొని బయటపడేయగలడు. మునిగిపోతూ ఉన్న పేతురు, ప్రభువా మునిగిపోతూ ఉన్నానంటే చేయి పట్టుకొని సముద్రంలో నావలో పడేశాడు. అప్పుల్లో మునిగిపోతూ ఉన్నావా? దుర్గుణాల్లో మునిగిపోతూ ఉన్నావా? దురలవాట్లో మునిగిపోతూ ఉన్నావా? ప్రభు సహాయం చేయమని అడుగు. నిన్ను విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ విడిపించుకోవటానికి ఇష్టపడలేదు. అది అసలు వచ్చిన ప్రమాదం. సాకు ఎందుకు చెబుతున్నావంటే ఆ చెడుగు నుండి విడిపించబడటానికి నీవు ఇష్టపడలా. అందుకు నీవు సాకులు చెబుతున్నావు. విడిపిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు. ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను విడిపిస్తానంటూ ఉంటే నీవు సాకులు చెబుతున్నావు. ఎందుకంటే ఆ చెడుగునే ప్రేమిస్తూ కూర్చున్నావు. అదే నీకు ఇంపు అయిపోయింది. దాన్ని వదిలించుకోవటానికి నీకు ఇష్టం లేదు. ఇశ్రాయేలు జాతి ఎక్కడ పతనమైపోయిందో తెలుసా? దేవుడు ఐగుప్త దేశాన్ని నుండి, ఆ బానిసత్వాన్ని నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తును విడిచిపెట్టలా. అది ప్రతిసారి మేము ఐగుప్త దేశానికి వెళ్తాం. మోషే మమ్మను పోని, ఎర్ర సముద్రం అడ్డొస్తే ఏం చెప్పారు? మేము మరలా పరోకి బానిసం అయిపోతాం, ఐగుప్తుకు వెళ్ళిపోతాం అనలా. ఐగుప్తు నుండి దేవుడు విడిపించిన వీళ్ళు విడిపించుకోవటానికి ఇష్టపడలే, మరలా ఐగుప్తుకే పోదాం అనుకుంటున్నారు. ఈరోజు నీవు సాకులు చెబుతున్నా దేనికోసం అంటే నీవు విడిచిపెట్టడానికి ఇష్టం లేక ఆ చెడుగును, ఆ దురలవాటును, ఆ దుష్టత్వాన్ని, ఆ చెడ్డ స్నేహాన్ని, ఆ చెడ్డ అలవాటును వదిలిపెట్టడం నీకు ఇష్టం లేక సాకు చెబుతున్నావు. దేవుడు విడిపిస్తాను అంటే ఎడవలేనులే ప్రభువా. సాకులు చెప్పేవారిని బాగు చేయటం కష్టం. ఎప్పుడు కూడా పని చేయటానికి సాకులు చెప్పేవాడిని నీవు బాగు చేయలేవు. పని చేయాలి అనుకునేవాడికి నీవు పని చేపిస్తావు, కానీ పని చేయటానికి సాకులు చెప్పేవాడికి ఇక నీవు బాగు చేయలేవు. చదువు మీద ఇంట్రెస్ట్ లేనివాడిని ఇక నీవు బాగు చేయలేవు. పని నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ లేనివాడికి వాడికి రానే రాదు. సాకులు చెబుతూనే ఉంటాడు, ఏదో చెబుతాడు, భ్రష్టుడు అయిపోతాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు నీవే స్థితిలో ఉన్నా నేను నిన్ను విడిపిస్తాను. సాకులు చెప్పొద్దు. విడిచిపెట్టడానికి ఇష్టపడు. ఏ చెడుగు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని శాంతి సమాధానాలు లేకుండా చేస్తున్నాయో దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడు. విడిపిస్తాడు దేవుడు. అది ఇర్మియాకు దేవుడిచ్చిన వాగ్దానం.